you are practicing High Court advocate, today came up with an important aspect, that is, a client. This is also one of the doctors, well-reputed doctors in Vijayawada, who approached us. The matter is already they have approached another advocate. He filed the quash petition at the stage of FIR. ఎవరైతే మా దగ్గరికి వచ్చిన క్లయింట్ డాక్టర్ గారు ఉన్నారో, అతను, అతని ఫాదరు, అతని మదరు, అతని సిస్టర్ 4 మెంబర్స్ ఈ ఎఫ్ఐఆర్‌లో, ఈ 498 కేసులో నలుగురు అక్యూజ్డ్ ఉన్నారు. నలుగురు అక్యూజ్డ్ గూడా ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో రైట్ ఇమ్మీడియేట్‌లీ భయపడిపోయి దీంట్లో ఏదైనా జైలుకి పంపిస్తారు, లేకపోతే రిమాండ్‌కి పంపిస్తారు, లేకపోతే అరెస్ట్ చేస్తారు అని భయపడి ఇమ్మీడియేట్‌గా యాంటిసిపేటరీ బెయిల్స్ వేసేయడం. అంటే వాళ్ళ అడ్వకేట్ ఇచ్చిన సజెషన్ ప్రకారం, అంటే మరి ఆ అడ్వకేట్ ఎందుకు అలా సజెషన్ ఇచ్చారో నాకు తెలీదు. దెర్ ఈస్ అన్ ఎవ్రీ ప్రావిజన్ దట్ ఇక్కడ ఏమి గ్రీవియస్ ఇంజరీస్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ హీనియస్ అఫెన్స్. ఇట్ ఈస్ జస్ట్ ఎ 498A హ్యావింగ్ ది పనిష్మెంట్ ఆఫ్ ఓన్లీ అప్ టు 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. ఎక్కడైతే 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుందో వీటిల్లో దెర్ ఈస్ ఏ గ్రేట్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్ ఇన్ ది జడ్జ్మెంట్ ఆఫ్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 498A కేసెస్లో ఎక్కడైతే అమ్మాయికి ఇంజురీస్ ఉండవో, ఎక్కడైతే క్లియర్గా ప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉండవో వీటిల్లో అరెస్ట్ చేయొద్దు, ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేయొద్దు, అక్యూజ్ నెంబర్ 1 అంటే హస్బెండ్ని కూడా అరెస్ట్ చేయొద్దు, ప్రిలిమినరీగా కౌన్సిలింగ్స్ ఇవ్వండి. కౌన్సిలింగ్స్ అవ్వకపోతే కౌన్సిలింగ్ స్టేజ్ దాటిపోతే అప్పుడు ఎఫ్ఐఆర్ చేయండి. ఎఫ్ఐఆర్ చేసినా కూడా రైట్ ఇమీడియట్లీ అరెస్ట్ చేయకుండా డిపెండింగ్ ఆన్ ది గ్రావిటీ ఆఫ్ ది కేస్ని కన్సిడర్ చేసి అప్పుడు అరెస్ట్ చేయాలా, లేకపోతే 41A నోటీస్ ఇచ్చి పంపించాలా అని చాలా క్లియర్గా చెప్పడం అనేది ఇది ప్రతి ఒక్క అడ్వకేట్కి తెలిసిన వెరీ క్లియర్ ట్రూత్ఫుల్ ఫ్యాక్ట్. అయితే మరి వీళ్ళ అడ్వకేట్ ఇతన్ని ఎందుకు మిస్గైడ్ చేశారో, మరి మిస్లీడ్ చేశారో మనకు తెలీదు. లైక్ అరెస్ట్ చేస్తారని భయపెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయంగానే పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే కాల్ వచ్చిందో మన క్లయింట్కి, రైట్ ఇమీడియట్లీ వాళ్ళు ఆ అడ్వకేట్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అడ్వకేట్ భయపెట్టి యాంటిసిపేటరీ బెయిల్స్ వేశారు, అలాగే క్వాష్ పిటిషన్స్ వేశారు. ఆల్మోస్ట్ 3.5 lakh వరకు ఖర్చు అయిందంట. సరే అయిపోయిన తర్వాత ది థింగ్ ఈజ్ క్లయింట్ అండ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది క్లయింట్, వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అంటే సిస్టర్ ఆఫ్ ది హస్బెండ్, అంటే ఎవరైతే ఆడబిడ్డ మీద కూడా కేసు పెట్టారో, అంటే ఆ అమ్మాయి, ఐ మీన్ సిస్టర్ ఆఫ్ ది హస్బెండ్, మదరు, ఫాదరు, సిస్టర్ అండ్ బ్రదర్ అంటే హస్బెండ్, ఇతని మీద వాళ్ళ సిస్టర్ మీద కూడా కేసు పెట్టారు. ఆమె అసలు ఇక్కడ ఉండదు, తను ఉండేది ఎక్కడో ఒంగోలులో ఉంటారు, విజయవాడ ఎక్కడ, ఒంగోలు ఎక్కడ, అయినా కూడా ఆమె మీద కేసు ఫైల్ చేసిన దానివల్ల అసలు ఎక్కడ ఏ ఫ్యాక్ట్లో కూడా ఈ కేసులో ఏ సీక్వెన్స్లో కూడా ఆమెకి కనెక్ట్ అయ్యి లేదు. అయినా కూడా ఏదో అమ్మాయి రాసింది, ఆమె సాటిస్ఫాక్షన్ క్లియర్ చేయడానికి పోలీస్ వారు వాళ్ళ సిస్టర్ మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఈ మదర్, ఫాదర్, ఈ బ్రదర్ భయపడిపోయి, ఐ మీన్ ది డాక్టర్ గారు ఇంకా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు భయపడిపోయి, ఆయన కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, వాళ్ళ ఫాదర్ కూడా హీఈస్ ఎ వెల్ రెప్యూటెడ్ పర్సన్. వీళ్ళు ముగ్గురు భయపడి ఆ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం, ఆయన దాన్ని మిస్లీడ్ చేసి ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఏం చేశారో తెలియదు, కానీ దట్ ఈస్ నాట్ ది రైట్ వే. ఇప్పుడు అడ్వకేట్స్ అనే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ టు ది క్లయింట్ చూస్తున్నారు. ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ టు ది క్లయింట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇన్స్టెంట్ రిలీఫ్ టు ది క్లయింట్ ఈజ్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. అండ్ యూజువల్ జనరల్ ఫ్యాక్ట్ ఏంటంటే రిలీఫ్ ఇవ్వాలి అని ఇన్స్టెంట్ ఆ సాటిస్ఫాక్షన్ కాదు కావాలి. సాటిస్ఫాక్షన్ విల్ కమ్స్ ఓన్లీ త్రూ వర్డ్స్ అండ్ ఎమోషన్స్, బట్ ది రిలీఫ్ కమ్స్ ఫ్రమ్ ది రెమెడీ. ఏదైతే ఒక లీగల్ రెమెడీ ఉంటుందో దాన్ని ఎక్కడైతే అవైల్ చేయగలుగుతారో వాళ్ళకున్న లీగల్ రెమెడీ, ది స్టేటస్ ఆఫ్ ది కేస్ చెక్ చేయాలి, స్టేజ్ ఆఫ్ ది కేస్ చూడాలి, వీళ్ళకున్న పాసిబిలిటీస్ చూడాలి. ఇన్ ది ఇన్స్టెన్స్ కేస్ 498A ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, కాల్ చేశారు, రైటర్ గారు కాల్ చేశారు క్లయింట్కి. ది యాక్చువల్ థింగ్ ఈజ్ వెళ్ళాలి, దే హ్యావ్ టు సపోర్ట్, బీయింగ్ అన్ అడ్వకేట్ వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ కోఆర్డినేట్ చేస్తారని చెప్పాలి, 41A నోటీస్ ఇప్పించాలి, లేటర్ ప్రొసీడింగ్స్ అప్పుడు కదా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి. ఇన్ కేస్ బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ లేకపోతే, ప్రైమా ఫేసి ఆఫ్ ది కేస్ లేకపోతే, దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు గో టు ది హైకోర్ట్ ఫర్ ది క్వాష్మెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. అలా కాకుండా ఎక్కడైతే చిన్న చిన్న అక్కడ ఎవిడెన్సెస్ ఉండి కొంత మనకి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ మన క్లయింట్కి అగెనిస్ట్గా ఉంటుందో అక్కడ అట్ ది టైమ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్కి వెళ్ళకూడదు. లైక్ ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ వేశారు, అది ఫెయిల్ అయింది,
అసలు యాంటిసిపేటరీ బెయిల్ వేయాల్సిన నీడ్ లేదు. 41A నోటీస్ వస్తుంది కాబట్టి. 41A నోటీస్ ఇన్వెస్టిగేషన్‌కి కంప్లై చేయడానికి, ఇన్వెస్టిగేషన్‌కి కోఆర్డినేట్ చేయడానికి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతనికి సజెస్ట్ చేయలేదు బీయింగ్ ఎన్ అడ్వకేట్. సరే, లెట్ ఇట్ బీ. జరిగిపోయింది. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్‌కి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్‌కి అప్రోచ్ అవ్వలేదు. జస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ వేసి దాక్కోవడం, దిస్ ఇస్ నాట్ ది రైట్ వే. ఈ సిచ్యువేషన్స్‌లో దిస్ ఇస్ నాట్ ది రైట్ వే. కొన్ని సందర్భాల్లో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చేయాల్సిన కండిషన్స్ వేరే ఉంటాయి. అది స్టేట్ ఆఫ్ కేసుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, సెక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనుకున్నప్పుడు, 41A నోటీస్ ఇవ్వరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా బీయింగ్ అన్ అడ్వకేట్ అరెస్ట్ అవ్వకూడదు అనుకుంటాం కాబట్టి మేమే హైడ్ అవ్వాలి, హైడ్ అయ్యి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలని సజెస్ట్ చేస్తాము. బట్ దిస్ ఇస్ నాట్ ది రైట్ కేస్. ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ వేయడానికి అర్థం ఏమిటో, అలాగే క్వాష్మెంట్ వేయడానికి అర్థం ఏమిటో, 2 ఫెయిల్ అయినాయి. యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ అయింది, క్వాష్ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది. అట్ దట్ స్టేజ్ దే అప్రోచ్డ్ us ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ఒక 48 డేస్ ఆర్ 49 డేస్, అరౌండ్ 50 డేస్ తర్వాత మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అట్ దట్ స్టేజ్ మేము వెళ్ళి ఆ స్టేషన్లో సిఏ గారితో మాట్లాడి మళ్ళీ వాళ్ళకి వారెంట్లు ఇస్తాను, ఎన్బిడబ్ల్యూలు ఇస్తాను అని చెప్పి కోర్టు ద్వారా నోటీసెస్ వచ్చే సందర్భంలో అవన్నీ జరగనీయకుండా మేము వెళ్ళి స్టేషన్లో మాట్లాడి 41A నోటీసెస్ ఇప్పించి, ఛార్జ్ షీట్ వేయించి, ఛార్జ్ షీట్ కూడా ఉన్న ఫ్యాక్ట్స్కి రెలవెంట్గా ఎవరెవరైతే విట్నెసెస్ ఉన్నారో లేని విట్నెస్ని పెట్టే ఛాన్సెస్ కొన్ని సందర్భాల్లో ఉంటాయి. బీయింగ్ అన్ అడ్వకేట్ అయినా మీకు తెలుసు కాబట్టి ఆ 161 స్టేట్మెంట్స్ ఎలా రాయించాలి, ఛార్జ్ షీట్ ఎలా వేయించాలి, మీ క్లయింట్కి మీరు ఏం ఫేవర్ చేయాలి, అవన్నీ జరిగేలా చూసుకోవాలి. కానీ ఫస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ వేసేసి ఫస్ట్ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే క్వాష్ పిటిషన్ వేసేసి ఏం జరుగుతుంది? క్వాష్ పిటిషన్ వేసారు, అట్లీస్ట్ వాళ్ళకి డిస్పెన్స్ విత్ కూడా రాలా. వితౌట్ కంప్లైంగ్ విత్ ది 41A సిఆర్పిసి నోటీస్ ఏమొస్తుంది? లేకపోతే 41A నోటీస్ ఇవ్వండి అని అడుగుండాలి అక్కడ. అది కూడా అడగకుండా మరి అడ్వకేట్ గారు మరి ఎందుకు అలా చేయడం జరిగిందో మనకే తెలియదు. అక్కడ స్టే ఆర్డర్ తీసుకోవడానికి ప్రయత్నించారు, స్టే ఆర్డర్ డిస్మిస్ అయింది. అండ్ ది ప్రేయర్ ఆఫ్ ది క్వాష్ పిటిషన్ ఈస్ ఫర్ క్వాషింగ్ ది ఎఫ్ఐఆర్ ఆన్ ఆల్ ది అక్యూజ్డ్ ఫ్రమ్ 1 to accused 4. అందరికీ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఎలా క్వాష్మెంట్ అవుతుంది వితౌట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ లేకుండా, మెరిట్స్ ఆఫ్ ది కేస్ లేకుండా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో ఇన్ దిస్ కేస్ మేమేం చేసాము అంటే, రైట్ ఇమీడియట్లీ వీ హ్యావ్ approached the station house officer along with all the accused. Already 50 days అయిపోయింది కాబట్టి it is very delayed stage. ఇక్కడ వారెంట్లు ఇష్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అబ్స్కాన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ ఛాన్సెస్ అన్ని ఓవర్కమ్ చేయడానికి మేము ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అందరి అక్యూజ్డ్ని గ్యాదర్ చేసుకొని వీ హ్యావ్ గాన్ టు ది పోలీస్ స్టేషన్, వీ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ది కన్సర్న్డ్ ఎస్ఐ అండ్ సిఏ గారు. అండ్ దే టు ఇలా మిస్లీడ్ చేశారండి, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, దీనివల్ల ఎలా జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం, రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 41A నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఛార్జ్ షీట్ వేయించాము, ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయింది. ది ఫైనల్ అండ్ గుడ్ న్యూస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ ఈజ్, ఈ కేసులో ఈ డాక్టర్ గారు క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఉన్న ఎలిగేషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అని చెప్పి ప్రూవ్ చేశాము. అట్మోస్ట్ ఈ ఛార్జ్ షీట్ మీద వేసిన క్వాష్ పిటిషన్ అనేది సక్సెస్ఫుల్ రిజల్ట్తో క్వాష్మెంట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఓవరాల్ ఈ కాన్వర్జేషన్లో ఈ ఓవరాల్ ఈ ఇన్సిడెంట్ వల్ల, ఈ లైవ్ ఇన్సిడెంట్ వల్ల వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఈజ్ కేస్ డిపెండింగ్ ఆన్ ది కేస్ అండి, డిపెండింగ్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ది కేస్, డిపెండింగ్ ఆన్ ది సెక్షన్స్. అసలు మీ మీద పెట్టిన ఎలిగేషన్ ఏంటి, వాట్ ఆర్ ది ఎలిగేషన్స్ లెవెల్డ్ అగైనెస్ట్ యూ. అది నాట్ ఓన్లీ ఇన్ 498 cases, not only in DVC cases, not only in this kind of 323 and 324 cases, even in rape cases also. అసలు స్టేట్ ఆఫ్ కేస్ ఏంటి అది చూసుకొని ఒక లాయర్ అట్లీస్ట్ 1 ఒపీనియన్ కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. యాంటిసిపేటరీ బెయిల్ దీనికి ఇక్కడ అవసరమా లేదా? ఒక 50,000 ₹1,00,000 పెట్టుకొని మరి హైకోర్టులో మీరు యాంటిసిపేటరీ బెయిల్స్ క్వాష్ పిటిషన్స్ వేసేసుకోవాలి అంటే ఆ స్టేజ్ అసలు కరెక్ట్ స్టేజా కాదా? అది మీకు వేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా? దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. లేటర్ ఆ స్టేజ్ కరెక్ట్ అని 1 or 2 ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత, ఒపీనియన్ తీసుకోవడానికి యూ స్పెండ్ 1,000 or 2,000, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ వేస్టేజ్ ఆఫ్ మనీ అయితే ఖచ్చితంగా అవ్వదు. మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి స్క్రూటినీ చేసుకొని మీ స్టేజ్ ఏంటి, మీ స్టేటస్ ఆఫ్ కేసు ఏంటి, మీ కంప్లైంట్ ఏంటి, ప్రతి ఒక్కరికి లీగల్ నాలెడ్జ్ ఉండాలని లేదు కామన్ మ్యాన్కి. కాబట్టి ఖచ్చితంగా ఒక లాయర్ అడ్వైజ్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడి నుంచి ఏ ప్రొసీజర్, ఏ స్టెప్ వేస్తే మీరు సేఫ్గా బయటపడతారు, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ.
అంతేగాని ఇన్‌స్టంట్ సాటిస్ఫాక్షన్ కాదు మీకు కావాల్సింది. ఇన్‌స్టంట్ రిలీఫ్ కావాలి. ఇన్‌స్టంట్ రిలీఫ్ కావాలి అంటే మీకు కేస్‌ని బట్టి అది మారిపోతూ ఉంటుంది లీగల్ రెమెడీస్ అనేది. అది మీరు ఒక ప్రాపర్ అడ్వకేట్ దగ్గరికెళ్ళి ప్రాపర్‌గా మీరు కూర్చొని మీ ఉన్న ప్రాబ్లమ్ మొత్తం మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ కంప్లెయింట్, మీ ఎఫ్ఐఆర్ అన్నీ కూడా వాళ్ళకి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసి మీకు చెప్తారు. సో, ఇలాంటి కేసెస్‌లో హ్మ్, ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్‌గా ఫాల్స్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. ఈ ఫాల్స్ కేసెస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆహ్, ఈ ఫాల్స్ కేసెస్‌ని హౌ టు హ్యాండిల్ అంటే మోస్ట్‌లీ ఈ 498 కేసెస్‌లో 90% ఫాల్స్ కేసెస్‌గానే ప్రూవ్ అవుతున్నాయి. భయపడిపోవాల్సిన అవసరం లేదు. అరెస్ట్ జరిగే సందర్భాలు చాలా అంటే చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కండిషన్స్‌లోనే ఉంటున్నాయి. 498 పెట్టారు, అరెస్ట్ చేస్తారు అని అసలు మీరు ఏమాత్రం మీరు భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా 41 నోటీసెస్ ఇస్తారు. ఇన్ కేస్ 41 నోటీస్ ఇవ్వరు, కొంత గ్రీవియస్ హర్టింగ్స్ ఉన్నాయి, కొంత బాడీ ఇంజరీస్ ఉన్నాయి. అలా అనుకున్నప్పుడు యూ ఫైల్ ఎ క్వాష్ పిటిషన్ ఫర్ సీకింగ్ ది 41 సిఆర్పిసి నోటీస్ బట్ నాట్ ఫర్ క్వాష్మెంట్ ఆఫ్ ది టోటల్ ఎఫ్ఐఆర్. ఎక్కడైతే మీరు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటారో అక్కడే చేయండి. ఈ క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయండి, లేదా యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకోండి. దట్ ఈస్ అన్ ఎవ్రీ పాసిబిలిటీ. 50-50 ఛాన్సెస్ ఉంటాయి, మీకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా ప్రొసీడ్ అవ్వాలి తప్ప ఏమీ లేని దాంట్లో 41 నోటీస్ వచ్చే కేసెస్లో కూడా మీరు యాంటిసిపేటరీ బెయిల్స్ వేసుకోవడం, అలాగే ఈ క్వాష్ పిటిషన్స్ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే వేసుకోవడం అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ కొన్ని సందర్భాల్లో. డిపెండ్స్ ఆన్ person to person. It is my opinion. If you really like this video, please kindly subscribe my channel and encourage us. Thank you. Your practicing high court advocate is signing off.